నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. జెన్జెడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు, ఓ తరం. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన ఈ సాంకేతికతను అలవర్చుకున్న చిన్ననాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్ని జెన్జెడ్ అని, అంటే జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా కొత్త ఆలోచనలు, దానికి మించి ఆన్లైన్ సాంకేతికత, అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తోన్న తరమే జెన్జెడ్. ఆ తరం ఆలోచన విధానం, సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవటానికి వారు అనుసరించే విధి విధానాలు, సున్నితత్వం, ఆత్మాభిమానం, ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తోన్న జెన్జెడ్ తీరు గురించి మనోవైజ్ఞానికవేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరుతెన్నులపై ఓసారి ఫోకస్ చేద్దాం. జెన్జెడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా జూమర్స్, ఐ జనరేషన్, డిజిటల్ స్థానికులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయసు నుంచే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జెన్జెడ్లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయసున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు చేతపట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితం అంతా, అంటే చిన్ననాటి నుంచి చివరి వరకు టెక్నాలజీ, ఆన్లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. దాంతో వారి ప్రపంచ దృక్పథం, వారు చూసే కోణాలు, వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంటబట్టించుకున్నారు. జెన్జెడ్లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్లో వెతకటం, చాట్ జీపీటీని అడగటం, లేదా ఏఐతో ఏదైనా సాధ్యమని భావించడంతో పాటు కొత్తగా సృష్టించటం, కొత్త ఆలోచనలను బహిరంగపరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. దీంతో వారి మనస్సులు, వారి సామాజిక స్పృహ, ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన వారిని మరింత తీర్చిదిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలిస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. జెన్జెడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేంటి అంటే, ముఖ్యంగా కొత్త తరం కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాల కన్నా ఎక్కువగా ఆలోచిస్తారు, చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం, ధూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతేకాకుండా జెన్జెడ్లో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అందిపుచ్చుకోవటం, సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించటం, సృష్టించటం, ఈ కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్లు సృష్టించటం వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు. జెన్జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం, భయం లేకుండా ప్రవర్తించటం, కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ కూడా మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలా మంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకొని లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు, పాత తరం వారి ఆలోచనలను వెలికి తీయటానికి ప్రయత్నిస్తారు. జెన్జెడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు. భావోద్వేగాలకు తావు లేకుండా బాధను వ్యక్తీకరించడం, ఆ బాధను తగ్గించే దారులు వెతుక్కుంటారు. సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ఆన్లైన్లో చర్చల ద్వారా సమాజంపై అవగాహన, రాజకీయాలపై మక్కువ, ఆర్థిక అసమానతలపై చర్చలు, ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన, చర్చలు సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా సొంతంగా ఆలోచనలు, వాటిని అమలుపరచడానికి దారులు వెతుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక వాతావరణంలో మార్పుల ప్రభావం, ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం, తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్, అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవటం, ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త తరం ఆలోచన విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వానిస్తోంది. భావాల వ్యక్తీకరణ బలహీనత కాదు, అది అవగాహన అని చెప్తున్నారు. భావాలను దాచటం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి. కానీ జెన్జెడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ, తమ ఆలోచనలు, విధి విధానాలు బహిరంగపరుస్తున్నాయి.
జెడ్ సున్నితత్వం కాదు, ధైర్యమని, వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకొని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనోవైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి స్టోరీలు మీరు ఇంకా చూడాలనుకుంటే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.